హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే నేను మన జంషెడ్ ఎల్లమ్మ అంటారు, జమలమ్మ అంటారు. మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు చేస్తుంటే వెళ్ళానన్నమాట. అక్కడిది ఈ వీడియో. ఇదేమో నేను నాన్న ఇద్దరమే వెళ్ళాము. ఇంకా ఇక్కడ బస్సులో కర్నూలులో నేను కర్నూలుకి వెళ్తే నాన్న కూడా కర్నూలుకి వచ్చినాడు. ఇంకా అక్కడి నుంచి నాన్నతో కలిసి వెళ్ళింటనమాట. ఎక్కడికి వెళ్ళినా నాకు తోడు ఎవరో ఒకరు అయితే వస్తుంటారులేండి. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ మేము వెళ్ళంగానే అప్పుడే వాళ్ళు అత్త వాళ్ళు టెంపుల్కి స్టార్ట్ అవుతున్నారు. ఇంకా మేము కూడా పలకరిస్తున్నాడు అతను, వదిన వాళ్ళ అన్న అనమాట. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతున్నారు టెంపుల్ దగ్గరికి. వాళ్ళు కూడా పక్కన వదిన ఉంది, వదిన వాళ్ళ అన్న, ఇక్కడ వదిన వాళ్ళ వదిన నాకు చెల్లెలు అవుతుంది తను. ఇంకా అందరూ రిలేటివ్స్ అనమాట, వదిన వాళ్ళ రిలేటివ్స్. అత్త కూడా చూసి నవ్వుతుంది. ఇంకా స్టార్ట్ అయినాము. మేకపోతులను రెండేమో దాన్ని కొంచెం అక్కడ కట్టేసినారు. వదిన కడిగి బొట్టు పెట్టాలనేసి ఇక్కడ జిష్టి తీస్తూ ఉంది. ముందు జిష్టి తీయాలి కదా, అదే నిమ్మకాయలతో తీస్తారనమాట ఖచ్చితంగా, ఆ పద్ధతి అక్కడ. ఇక్కడ వదిననేమో మేకపోతుకి బొట్టు పెట్టాలనేసి పెడతా ఉంది. నీళ్ళు కూడా వారబోస్తారు. చాలా ఉంటాయిలేండి ఇక్కడ దేవుళ్ళకు, ఒకరొకరి ఇళ్ళలో ఒక్కొక్క పద్ధతి. నాకైతే అసలు చాలా మంచిగా అనిపించింది. ఇంకా ముందు ముందు వీడియోలో చాలా చాలా వెరైటీస్ చూస్తారులేండి. ఒక 3-4 వీడియోలు అయితే వస్తాయి, ఇవే కంటిన్యూగా బాగుంటాయి. అయితే చాలా బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇట్లా జరుగుతుందని. మాకెళ్ళి ఇంత హంగామా అయితే ఉండదు, ఇక్కడ మాత్రం చాలా హంగామా ఉంది. ఇంకా టెంపుల్కి వెళ్తున్నాము. చూడండి అసలు ఎంత బాగుందంటే టెంపుల్, అక్కడ ఆ ప్లేసు చాలా పెద్ద గుడి, అంటే పెద్ద గుడి. గుడి దగ్గర మాత్రం బయట అంతా ఓపెన్ ప్లేస్ బాగుంది. ఇంకా అసలు ఈరోజు జనాలు లేరంట. మామూలుగా అయితే చాలా జనాలు ఉంటారంట. అదే అంటున్నాడు మా అన్న, ఈ వారం తక్కువ ఉన్నారా, మామూలుగా అయితే చాలా ఉంటారు అని అంటున్నాడు అన్న. నాకైతే జనాలు దండిగా కనిపించినారు, కానీ మా అన్న లేదు అసలు ఈ జనాలు ఏం లేరు. నెక్స్ట్ వీక్ ఇంకా వాళ్ళు రూమ్లో అవి బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు అర్థమై ఉంటుంది అనమాట అన్న వాళ్ళకు. అందుకని ఈ వారం అసలు లేరు జనాలు, నెక్స్ట్ డే శ్రీరామనవమి పండగ అనే ఉద్దేశంతో లేరురా అని అన్నాడు అన్న. ఇంకా ఇక్కడనేమో టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు అయితే చేయాలి కదా. ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసుకొని టెంపుల్లోకి వెళ్తామన్నమాట. ఎవరైనా అంతే. ఇంకా మాకు అక్కడ వదిన వాళ్ళ గద్వాలే కదా, కాబట్టి మాకు ఇంకా ఫ్రీ అనమాట దర్శనం. డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాంలేండి, మాకు ఫ్రీనే అయింది దర్శనం అయితే. టికెట్ అట్లా కూడా ఏం తీసుకోరంట వాళ్ళకి, వదిన వాళ్ళకి, ఊరు వాళ్ళే కదా. ఇంకా అందుకోసం ఇది టెంపుల్. ఇంకా నేను అన్న వాళ్ళు అందరూ వచ్చినారు. ఇంకా అయింది అమ్మవారి దర్శనం. టెంపుల్లో వీడియో తీసుకుని ఇవ్వలేదు, ట్రై చేసినా కానీ ఇంకా పూజారులు ఏమనలేదు. కానీ పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీయొద్దమ్మా అదమ్మా ఇదమ్మా సోది అంటుంటే ఇంకా సరేలేని నేనేం పట్టించుకోలేదు. ఇక్కడ బయట నేను అన్న ఇద్దరం వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు మనమేం కొట్టుకోవద్దు. అక్కడ చూడండి వాళ్ళందరూ నించున్నారు కదా, వాళ్ళే మంచిగా కొట్టి మనకు బొట్టు పెట్టి అక్కడున్న బండారు అది పెట్టి ఇస్తుంటారు. అందరూ కొబ్బరికాయలు కొట్టినకినే ఉన్నారనమాట. ఇంకా నేను అన్న ఇక్కడికి వచ్చి కొబ్బరికాయలు కొట్టించుకొని ఇంకా మళ్ళీ అక్కడ ముందరనేమో పరశురాముడు అంట, ఆయనకు కూడా టెంపుల్ ఉంది ఇక్కడ. నేను ఫస్ట్ టైం చూడడం. అసలు టెంపుల్ కూడా నన్ను ఎప్పుడో వచ్చినాను కానీ నాకు పెద్ద గుర్తు లేదు. కానీ ఈసారి బాగా మంచిగా అదిగాక వీడియోలు అవి తీసుకుంటున్నా కదా, ఇంకా ఎప్పటికైనా మెమొరీగా ఉండిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది నాకు వీడియోలు తీసుకొని మీకు అందరికీ చూపించడం. నేను చూడడమే కాదు, మళ్ళీ మన ఫ్యామిలీ మెంబర్స్కి అంతా చూపిస్తున్నాను కదా, అది ఇంకా హ్యాపీగా ఉంది నాకైతే. చూడలేని వాళ్ళు, వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలా చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. నేను కూడా అంతే, యూట్యూబ్లో చూడని ప్లేస్ అన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. సో నాలాగే అందరూ కూడా అవుతారని అనుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ కూడా పరశురాముడు టెంపుల్ దగ్గర కూడా ఇక్కడ కూడా టెంకాయ కొట్టుకొని బయట వాళ్ళే కొట్టిస్తారనమాట. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి. వీడియో స్టార్ట్ చేయగానే ముందైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి అబ్బా ఖచ్చితంగా, సరేనా? ఒక లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి. ఇంకా ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అసలు నాన్న చూడండి నెత్తిన టవల్ వేసుకొని నడుస్తున్నాడు. అసలు ఏమంటే ఇంకా రావాలా అన్నట్లు, నేను ఒక్కదాన్ని వెళ్తున్నా కదా అనేసి నా కోసం వచ్చినాడు నాన్న. ఎండ అయితే బాగుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.